ఇక్కడ ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్గా ఫీల్డ్ మార్షల్గా ఉన్న అసిమ్ మునీర్ ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్, అంటే చాలా పవర్ఫుల్ పదవి పాకిస్తాన్లో. సో ఆయన ఆ పదవికి ఎంపికయ్యారు. అంటే మునీర్ చేతికి పాక్ అణ్వస్త్ర కోడ్ వచ్చిందని కూడా తెలుస్తోంది. నిజంగా అణ్వస్త్ర కోడ్ మునీర్ చేతిలో ఉంటే అది భారత్కి ప్రమాదం కదా. మరి ఈ పరిస్థితిని భారత్ ఎలా ఎదుర్కోవాలంటే ఏం చెప్తారు? ఎస్ అండి, అసలు అసిమ్ మున్నీరు ద్విజాతి సిద్ధాంతం, ట్విన్ నేషన్ థియరీని భారతదేశం మీద ఇన్వోక్ చేయడంతోనే పహల్గాం జరిగింది. తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధం, ఆపరేషన్ సింధూర్లు జరుగుతున్నాయి. అప్పుడు ఆయన ఆర్మీ జనరల్. ఆ తర్వాత అంటే ఆపరేషన్ సింధూర్ తదనంతరం ఆయన ఫీల్డ్ మార్షల్ అయ్యారు. ఫీల్డ్ మార్షల్ అంటే చాలా అత్యున్నతమైన ర్యాంక్ అది. ఆ ఫీల్డ్ మార్షల్ అయ్యారు. దీని తర్వాత పాకిస్తాన్ రాజ్యాంగ సవరణ 27వ రాజ్యాంగ సవరణ చేసి నవంబర్ 27వ తారీఖున ఆ ఫీల్డ్ మార్షల్ కాస్త పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అయిపోయాడు. అంటే త్రివిధ దళాల అధినేత. ఈ త్రివిధ దళాల అధినేతకి కేసు పెట్టడానికి లేదు, లైఫ్ టైం ఇమ్యూనిటీ అంటారు. ఇంక ఎటువంటి కేసులు ఎటువంటివి కూడా ఆయన మీదకి రావు. దాంతోపాటు ఆయన లైఫ్ టైము అధినేతగా ఉండబోతున్నారు. తర్వాత ఈయన అధినేత అవడంతోనే పాకిస్తాన్ గవర్నమెంట్కి అధికారాలు తగ్గిపోయినాయి అమెరికా రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా. తర్వాత జ్యుడిషియరీకి అధికారాలు తగ్గిపోయినాయి. ఒక రకంగా ఆయన డొంక మార్గంలో పాకిస్తానీ ప్రజల్ని ఏదో అది ఇది మసిపూసి మారేడికాయ చేస్తూ ఆయన అధికారాన్ని చేజిక్కించేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అంటే చాలా అత్యున్నతమైన పదవి. దాంట్లో పాకిస్తాన్ అణ్వస్త్రాల న్యూక్లియర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుందండి. ఏది నేషనల్లో సెక్యూరిటీ కమాండ్ అని ఒకటి ఉంటుంది. దాని ఆధ్వర్యంలో అణ్వస్త్రాల ప్రయోగం ఉంటుంది. అణ్వస్త్రాల సమాచారం, డేటా, ఈవెన్ రహస్య కోడ్లు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్గా, ఆయన అధినేతగా ఆయన చేతిలో కూడా ఈ రహస్య కోడ్ వస్తుంది. అంటే ఏంటి, పాకిస్తాన్ అణ్వస్త్రాల కోడ్లు ప్రైమ్ మినిస్టర్తో పాటు ఈయన చేతిలో ఉండబోతుంది. ప్రైమ్ మినిస్టర్ ఈయనకంటే చాలా తక్కువ పదవే, లేదా అధికారంగా చూపించిన. కాబట్టి ఈయన చేతిలోకి పాక్ అణ్వస్త్రాలు వెళ్ళిపోయాయి. అణ్వస్త్రాలు సీక్రెట్ కోడ్ వెళ్ళిపోయి ఈయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు అణ్వస్త్రాలను ప్రయోగించవచ్చు. కాబట్టి ఎవరికి డేంజర్ అంటే భారతదేశానికి డేంజర్. ఆయన చెప్తున్నాడు కదా, నాకు భారతదేశం ప్రధానమైన శత్రువు అని. భారతదేశానికి అతిపెద్ద శత్రుత్వం అనేది ఇప్పుడు పాకిస్తాన్ అతిపెద్ద శత్రువు చేతులు. అంటే పాకిస్తాన్లో అత్యంత శక్తివంతమైన పర్సన్ అసిమ్ మునీరు, భారతదేశానికి ప్రధానమైన శత్రువు అసిమ్ మునీరు, ఇజ్రాయెల్కి కూడా అతిపెద్ద శత్రువు అసిమ్ మునీరు. ఈయన చేతిలోకి పాక్ 180 అణ్వస్త్రాల రహస్య కోడ్లు ఈరోజు వెళ్ళిపోయాయి. కాబట్టి భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం. అందుకే భారతదేశం ఏమి చేతులు కట్టుకుని కూర్చోలే. ఆపరేషన్ త్రిశూల్ అనుకుంటూ ఇంకా S-400లు ఇంకా ఎక్కువ తెచ్చుకుని, ఇంకా ఎక్కువ మిసైల్స్ అవి తెచ్చుకుని, న్యూక్లియర్ కమాండ్ ఇంకా స్ట్రెంగ్తన్ చేస్తూ చాలా జాగ్రత్తగా ఇంకో యుద్ధానికి అక్కడ ప్రిపేర్ అయ్యి ఉంది. మనం చూస్తున్నాం రాజ్నాథ్ సింగ్ గారు, ప్రైమ్ మినిస్టర్ మోడీ, భారత ఆర్మీ జనరల్ ద్వివేది, అటువంటి సిడిఎస్, భారత సిడిఎస్ అనిల్ చౌహాన్, వీళ్ళందరి మాటలు మనం చూస్తున్నాం. ఆర్మీ ఎంత సన్నద్ధమై అక్కడ ఉంది అంటే ఏదో ఒకటి జరుగుతుందనమాట. అసిమ్ మున్నీర్ చేతిలోకి అణ్వస్త్రాల, పాక్ అణ్వస్త్రాల కోడు అంటే భారతదేశానికి చాలా తీవ్రమైన ప్రమాదం. కాబట్టి భారతదేశం సర్వసన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే భారతదేశం అఫెన్సివ్ మోడ్లో ఉండాలి. ఏదో వాడు అటాక్ చేస్తే మనం కాదండి. ఇండియా ఇప్పుడు నో ఫస్ట్ యూజ్ పాలసీ ఒకటి ఉంది. కాబట్టి ఇది పాకిస్తాన్ ఏంటంటే భయపడకుండా ఉంటుంది. వాళ్ళు అటాక్ చేసిన తర్వాత మనం అటాక్ చేయాలి అకార్డింగ్ టు ఇండియన్ న్యూక్లియర్ డాక్ట్రిన్ ప్రకారం. కాబట్టి దీన్ని అవసరమైతే మార్చాలి. తర్వాత పాకిస్తాన్ మొన్న ఆపరేషన్ సింధూర్లో భారత్ ఒక అద్భుతమైన ఒక వ్యూహాన్ని అవలంబించింది. అదేంటి, వాళ్ళు ప్రయోగించక ముందే ప్రయోగ వాహకాలను కొట్టేయడం. బ్రహ్మోస్ మిసైల్ ఎయిర్ బేస్ల ద్వారా కిరానా హిల్స్ని కొట్టి, అంటే ఆ విధంగా పాకిస్తాన్ అణ్వస్త్రాలను నిర్వీర్యం చేయడానికి కావలసిన వ్యూహాన్ని మనం తయారు చేసుకోవాలి. దానికోసం మనకి ఇజ్రాయెల్ అనేది చాలా చాలా సహాయకారి. కాబట్టి భారతదేశం ఈ పనిలో ఉందనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అసిమ్ మున్నీర్ని ఆయన పదవి చేజిక్కించుకుంటుంటే, న్యూక్లియర్ కమాండ్ తీసుకుంటుంటే చూస్తూ ఊరుకునే విధంగా అయితే మోడీ ప్రభుత్వం వ్యవహరించదు ఇప్పుడున్న స్థితిలో.